ఏమంటున్నారు సిఆర్ బాబు గారు? నిరుద్యోగులపై బీఆర్ఎస్ మొసలి కన్నీళ్లు. వాళ్ళు మొసలి కన్నీళ్ళే, మీరు మొసలి కన్నీళ్ళే. ఎందుకంటే వెనకట వాళ్ళు అట్నే చేసిరు, గతంలో నిరుద్యోగులను అట్లనే లాఠీ చార్జ్ చేపించి పొట్టు పొట్టు కొట్టిరు, ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి ఘనత వాళ్ళదైతే మాట తప్పినటువంటి ఘనత మీది. 40,000 గత సర్కారు ఉన్న వాళ్ళకు పత్రాలు ఇచ్చిరు, ఓ 10,000 ఉద్యోగాలు మీ ఇచ్చి 50,000 ఉద్యోగాలు మీ అకౌంట్లో వేసుకున్నారు. సంవత్సరం లోపే 1,00,000 ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఫీజు రియంబర్స్ అన్నారు. ఇవి ఏవి చేయలేదు, మీరు కూడా సొంటోళ్ళే. అధికారం పోగానే ఇప్పుడు గుర్తుకొచ్చారా? 10 ఏళ్ళు వారిని పంపించిన చరిత్ర గులాబీ లీడర్లది. 10 ఏళ్ళు వారిని వంచిన చరిత్ర. నోటిఫికేషన్లతో ఊరించి పరీక్షల పేరుతో వేధించింది మీరు కాదా? మీ చేష్టలు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తుంటే అది చూసి యావత్ తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్లను బజార్లో పెట్టి అమ్ముతుంటే కళ్ళప్పగిచ్చి చూసింది మీరు కాదా అని ప్రశ్నించారు. మరి నిన్న కూడా వ్యవసాయానికి దానికి సంబంధించినటువంటి పేపర్ లీక్ అయింది. లీకేజీలతో లక్షలాది మంది నిరుద్యోగులు ఉసురు పోసుకున్న పాపం బీఆర్ఎస్ అని విమర్శించారు. ఓకే, ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ మరి ఉద్యోగాల సంగతి ఏంది, జాబ్ క్యాలెండర్ సంగతి ఏంది, ఇవి కాదా మాట్లాడాల్సింది? మళ్ళా అదే పాత పచ్చడి. ఇక వాళ్ళని తిట్టుడే. వీళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారంటే అవతల పార్టీలను తిడతానికి.